హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు వాస్తు పండితులు, అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. మరి ఈ నెల ఇంకా మే అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి ఇంకో 2-3 రోజుల్లో. కాబట్టి ఈ నెల ఏ రాశి వరకు ఎలా ఉంది మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ప్రధానంగా అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగు చర్యలు కూడా మీరు మాకు వివరించండి. తప్పకుండా. గురూజీ, ఈ నెలలో వృషభం రాశి వారికి ఎలా ఉంటుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వృషభ రాశి వారికి ఈ మాసము గురువు వస్తాడు వృషభములోకి. గురువు వచ్చినటువంటి దాని వలన కొన్ని సత్ఫలితాలు, కొన్ని వ్యతిరేక ఫలితాలు, అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. గురువు వస్తే మరి గురువు ఈ రాశిలోకి రావటం వలన మేలు జరగాలి కదా అని అనుకోవచ్చును. అందుకనే ఈ రాశి వాళ్లకు మొదటి నుంచి మిగతా గ్రహస్థితులు ఉండేటువంటి విధానము ఏమిటి అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని గురువు ఇక్కడికి వచ్చిన దాని వలన కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసుకుంటారు, కొన్ని చేసుకోలేకపోతారు అనేటువంటిది ఈ మాసంలో ఉన్నది. అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తాయి. వీళ్ళు మామూలుగా గతములో చేసినటువంటివి ఎన్నో ఉపయోగ పనులు ఉంటాయి. అవి అప్పుడు చేసినటువంటిది కరెక్టు అని అనుకున్నవి కాస్త ఇప్పుడు కొంచెము తిరగబడి ఏదో ఒక మాట 2 మాటలు అనిపించుకోవడము లాంటివి జరగవచ్చునేమో. అంటే మానసికమైనటువంటి క్లేశం అంటాం. అంటే మనస్సుకు చిన్నపాటి బాధ. అదేమిటి, నేనేదో మంచి జరగాలి అనే అభిప్రాయంతో చేశాను మనస్ఫూర్తిగా, వీళ్ళదేం తప్పు ఉండదు పాపం, ఎవరిది ఏం తప్పు ఉండదు. కానీ కాలము గొప్పది కదా. అందువలన గ్రహస్థితులు అప్పుడు అనుకూలించినవి ఇప్పుడు కాస్త వ్యతిరేకమైనటువంటి దీంట్లో ఉండేటప్పటికీ గురువు ఒక్కోసారి గురువు తెలియక తొందరపాటుతనముతో శాపం పెడతాడు, మంచి చేస్తాడు. అలా ఎలాగో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొంచెం వృషభ రాశి వాళ్ళది. కొన్ని పాతవి తిరగదోడుకొని కాస్త మనక్లేశం అనేటువంటిది ఉండవచ్చునేమో. అంతకంటే పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు. యథావిధిగా డబ్బు రావాల్సినటువంటిది యథావిధిగా వస్తుంది, ఇబ్బంది ఉండదు. ఏదో ఒకరిద్దరి వలన మాటలు పడేటువంటి తత్వం. ఆ తర్వాత దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. పుణ్యకార్యాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళతారు. ఎవరైనా ఏదైనా ఒక మాట చెబితే గతములో లాగా నాకు తెలుసులే అనేటువంటి మాట కాకుండా, సరే ఆలోచన చేద్దాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు అని మౌనేన కలహం నాస్తి అని మౌనం వహించి దాన్ని జాగ్రత్తగా ఇంకో రకంగా తీసుకుంటారు. కొంతమంది ఇప్పటికీ కూడా ఈ మాసంలో కూడా వీళ్ళను గౌరవించేటువంటి వాళ్ళు గౌరవిస్తారు. నువ్వు లేకుంటే మాకు పనులు జరగవు అనేటువంటి భావనతో పిలవటం చేయటం జరుగుతుంది గాక, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా మామూలుగానే నడుస్తుంది. వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులకు యథావిధిగా రావాల్సినటువంటి లాభాలు ఎంత రావాలనో అంతవరకు వస్తాయి గాక, కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేసి మేము బాగుపడాలి, చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంత యోగదాయకముగా ఉండదుగాక, ఏది పెట్టినా 10 రూపాయలు నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి త్వరపడి ఎక్కడా పెట్టొద్దుగాక తొందరపాటుతనంతో. ఏదో 10 రూపాయలు దానికి పెడతాం దీనికి పెడతామని అలా ఉండొద్దు. రాబడి తక్కువగా ఉంటుంది, యథావిధిగానే వస్తుంది కాబట్టి కొంచెం ఖర్చులు అధికముగా అయ్యే అవకాశం ఉన్నది ఈ మాసంలో వీళ్ళకి. అంటే అనూహ్యమైనటువంటి ఏవో పనులు పడేటువంటి దాని వలన కొంచెం ఖర్చు పెట్టాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకొని తర్వాత వెళితే బాగుంటుంది. తొందరపాటుతనం లేకుండా జాగ్రత్త వహించాలి. శుభకార్యాలు అవి మాట్లాడటానికి వీళ్ళను పెద్దగా పెట్టుకుంటారు, పిలుస్తారు. వీళ్ళ యొక్క ఆధీనంలోనే శుభకార్యాలు అవి నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చును, ఇబ్బంది లేదు.
రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ఈ రాశి వాళ్లకు పదవీ యోగం అనేటువంటిది ఉన్నది, కానీ కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి ఇది ఉంటుంది. ఇంక అయిపోయింది, నాకేముంది, సిద్ధాన్నము నేను భోజనం చేయడమే అనేటువంటి భావనతో ఉంటారు ఈ రాశి వాళ్ళు. కొద్దిగా జాగ్రత్త వహించి నలువైపులా ఏం జరుగుతుంది అనేటువంటిది చూసుకోవాలి. ఈ మాసంలో వీళ్లకు కొంచెం హితశత్రుత్వం అనేటువంటిది పెరగవచ్చు ఈ మాసంలో. ఇక విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగానే ఉన్నది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించాలి, మాకు మేలు జరగాలి, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని గనక పరిహారాలు ఏమిటి అని ఆలోచన చేసినట్టయితే విష్ణువును ఆరాధించటము చాలా మేలు జరుగుతుంది గాక. విష్ణువును, శ్రీ మహావిష్ణు ఆలయానికి రాముల వారు కానీ, కృష్ణుడిది కానీ, వెంకటేశ్వర స్వామి గుడి కానీ, ఇలా విష్ణుపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళి మనశ్శాంతిగా మీకు చేతనైన